ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి నామము ఈరోజు కదంబ కుసుమ ప్రియ. కదంబ పుష్పములు అంటే పరమేశ్వరికి ప్రీతి అని లౌకికమైన అర్థము. తత్వార్థ జ్ఞానముతో శృతి ప్రామాణికంగా అయితే అది అసత్యము. ఎందుకనండి అసత్యం అంటే, ఈ విశ్వములో పరమేశ్వరుడు అనే పురుషలింగము, పరమేశ్వరి అనే స్త్రీలింగముగా నువ్వు వాడినా అది మహా చైతన్యం అనబడే ఒక శక్తి. ఆ శక్తి కర్మకు తగ్గ ఫలితములు మాత్రమే ఇస్తుంది. ఏ కర్మకి చేస్తే ఆ కర్మ ఫలితాలు ఇస్తాయి. జీవుడు శృతుల ప్రామాణికంగా కర్మలు చేస్తూ ఉంటే వాడికి ఆ యొక్క జ్ఞానం కానీ ఆ విషయాలు తెలియటం కానీ ఆ మంచడం వాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. తర్వాత వచ్చేసి ఈ కదంబ పరమేశ్వరికి ప్రీతి ఉండదు. అయితే కదంబ వృక్షము అనబడేటువంటిది దేవతాభావంతో ఉంటుంది. అందులో ప్రాణశక్తి ఉంటుంది. మానవుడిలో ఏ విధంగా ప్రాణశక్తి ఉంటుందో కొన్ని వృక్షముల్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది. ఆ విధంగా ఆ వృక్షములో ఉన్న ప్రాణశక్తికి పరమేశ్వరి అంటే ప్రీతి ఉంటుంది. ఎందుకని? ఇప్పుడు ఈ జన్మ ఇచ్చింది, తర్వాత ఇంకా మంచి జన్మ ఇస్తుంది, ఇలాంటి వాటి వలన. వీటిని బాగా మీకు ఫిలాసఫీగా శృతి ప్రామాణికంగా సత్యంగా ఉండే విధంగా మీకు తెలియజేయటానికి ఈ నామాన్ని నేను ప్రశ్నోపనిషత్తును తీసుకుంటున్నాను. అందులో మీకు ఆల్రెడీ 2 రోజుల నుంచి ప్రాణము అనబడేది చెప్తాం జరుగుతుంది. ఈ పిప్పలాద అనబడే శ్రీచక్ర ఆత్మజ్ఞాని అనబడే మహామంత్ర ద్రష్ట అయిన ఋషి ద్వారా శిష్యులు తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ పిప్పలాద ఋషి దగ్గరికి కౌశక్యుడు అనే శిష్యుడు వచ్చి, ఏమంటే మరి మీరు ఈ వృక్షంలో ప్రాణం ఉంటుంది, మనిషిలో ప్రాణం ఉంటుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా, ప్రాణం పోతే ఇంక బయట పారేస్తారని. మళ్ళీ మీరు ఆయుర్వేద ప్రామాణిక గ్రంథంలో నేనేమో మీకు ఓజస్సే ప్రాణం అని చెప్తున్నాను, ఉపనిషత్తులోనేమో వాడిన పదానికి నేను మీకు అర్థం అవ్వాలి సైంటిఫిక్గా చెప్పుకొస్తున్నాను. మరి ఓజస్సు తక్కువ అయితే బయట ఓజస్సు పోతే ప్రాణం పోయినట్టే అంటున్నారు. ఇక్కడేమో ప్రాణం ఇట్లా ఉంటుంది. అసలు ప్రాణం ఏంటి? ఆధ్యాత్మికంగా ఈ శిష్యుడు అడుగుతున్నాడు, మరి ప్రాణం అసలు ఎక్కడి నుంచి వస్తుందండి, ఎక్కడికి వెళ్తుంది, ఏంటిది? మరి ఆ కదంబ వృక్షంలో ప్రాణం ఉంది అంటున్నారు, నాలో ప్రాణం ఉంది, మీలో ఇంతమందిలో ప్రాణం ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుందండి? దీని గురించి కాస్త మాకు తెలియటట్టు చెప్పండి, ఏదైనా దీనికి ప్రామాణికం చెప్పండి అంటే, నాయన ఆత్మ నుంచి ప్రాణం పుడుతుంది. శరీరాన్ని ఆశ్రయించి నీడ ఏ విధముగా ఉంటుందో ప్రాణానికి పైన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. నీడకు స్వతంత్రమైన అస్తిత్వము ఉండదు. అదేవిధంగా ప్రాణానికి సొంత అస్తిత్వం ఉండదు. దాని కమాండింగ్ ఆత్మ. కాబట్టి ప్రాణం సొంత నిర్ణయం తీసుకునేది ఉండదు. అదేంటి దానికి అసిస్టెంట్లు అవి ఇవి నిన్న మొన్న చెప్పారు కదంటే, అది ఒక శరీరంలో అదొక దేవత, దాని గురించి చెప్పడం జరిగింది. అదేంటండి మరి ఇట్లా చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఐఏఎస్ ఐపీఎస్లు ఐఆర్ఎస్ ఇట్లా వీళ్ళందరినీ పెట్టి పరిపాలన చేస్తుంటాడు కదా, ఆయన ఎక్కడో కూర్చొని వీళ్ళు చేస్తుంటారు. ఇక్కడ ఇదే సూత్రం ప్రకారం ఈ యొక్క ఆత్మ అనబడేటువంటి నీలో ఉన్న పరబ్రహ్మం అనబడేటువంటిది ఈ ప్రాణాన్ని, ఉప ప్రాణాలని వీళ్ళ ద్వారా నీ బాడీని కంట్రోల్, నీ కర్మ అనుభవించడానికి, దానికి ఆత్మకి సొంతంగా నీ కర్మ అనుభవించడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట. పరిపాలన సాగటానికి ఆయన ఎట్లా చేస్తున్నాడో నీ ప్రాణం ఉండటానికి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. సరే అండి, మరి ఇట్లా అంటున్నారు, మేము దీనికి సంబంధించింది ఏదైనా ఇంకొంచెం వివరణ చెప్పండి అంటే, వివరణ చెప్పేది ఏం లేదు, మీరు మీ సొంత బుద్ధి ఉపయోగిస్తేనే మీకు ఇవి అర్థమవుతుంటాయి. ఎట్లా అర్థమవుతాయి ఏంటంటే, ఇప్పుడు బాగా లావుగా ఉన్నతను ప్రాణాన్ని గురించి అర్థం అవ్వాలని ఈ ఉపవాదం చెబుతున్నా. బాగా లావుగా ఉండి కాస్త
అనేకమైన కొవ్వు దాని ఏదో అంటారు కదా, అవి బాగా ఎక్కువ ఉన్నప్పుడు గిరి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అప్పుడు కాస్త స్లిమ్గా తయారై ఎక్కువ కాలం బతుకుతాడు, ప్రాణం బతికిస్తుంది. బాగా స్లిమ్గా ఉన్నాడు, ప్రదక్షిణాలు చేసాడు అనుకో తొందరగా చచ్చిపోతాడు. అదేంటండి అట్లా మాట్లాడారు మీరు, మాకు పుణ్యం వస్తుందని మేము వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారంటే, నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఒక గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళు 10 మందిని 10 రకాల వాళ్ళని కలవండి. ఎంతసేపు పట్టింది అని అందరిని అడగండి. వాళ్ళు చెప్పినవన్నీ రాసుకోండి. తర్వాత ఎంత సమయం పట్టిందనేది రాసుకున్నారు కదా, ఇంత సమయం నడిస్తే మాలో ఏ విధంగా లాభం ఏంటి నష్టం ఏంటి అని మీరు చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది మీకు. సహజంగా ఏంటి, ఇప్పుడు కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రాణశక్తి విలువ తెలియకుండా, అదేదో బజార్లో దొరికేది కాదు, అది పోతే మళ్ళీ రాదు కదా, దాన్ని ఎట్ట కాపాడుకోవాలి అది మీరు తెలుసుకోవట్లేదు. తెలుసుకోకుండా ఉండటం వల్ల మీకు ఆటోమేటిక్గా రోగాలు రొప్పులు, కొంతమంది శృతుల్లో ఎక్కువ మాట్లాడొద్దని. ఎందుకు మాట్లాడకూడదండి ఎక్కువ? మేము తెల్లవారులు కూర్చొని భజన చేస్తామంటే చేసుకో. ఏం జరుగుతుందంటే నోటితో ఆక్సిజన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూసుకో. ఆక్సిజన్ ముక్కుతో కదా తీసుకోమని పెట్టింది పరమాత్మ. ముక్కుతో తీసుకుంటే ఫిల్టర్ అయ్యి మొత్తం క్లీన్ అయ్యి వెళ్తుంది. నోటితో తీసుకుంటే ఏం జరుగుతుంది అనేది చూసుకో, తెలుస్తుంది. అప్పుడు దేంతో తీసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా దీనికి ఇవన్నీ తెలియటానికి ఏంటంటే ఉపనిషత్తులే ప్రామాణికం, వేరేవేమి ఉండవు. వేరే ప్రవచనాల్లో ఇవి ఉండవు అన్నమాట. యథార్థమైన ఉండేది అక్కడ ఉపనిషత్తులు. కాబట్టి ఋషులు చెప్పింది నాల్సింది. ఇప్పుడు కొంతమంది వేదం చదివిన వాళ్ళు ఉంటారు. ఒక అతనికి అనారోగ్యం బాగాలేకపోతే అతని ఇంటికి వచ్చి ప్రాణ సూక్తం గంటలు చేస్తుంటారు. ఓకే. ఇంకొకళ్ళు వస్తారు, వచ్చి మృత్యుంజయ హోమం చేసి ఇది బతుకుతాడని మృత్యుంజయం చేస్తాడు. ప్రాణ సూక్తం చదివినా బతకడు, మృత్యుంజయం చేసినా బతకడు. అదేంటండి అట్లా చెప్పారు, ఎన్ని వేదాలు చెప్పినాయంటే శబ్దార్థ జ్ఞానం తెలియందే పని చేయమంటున్నాను నేను. అదేంటంటే ప్రాణం అంటే ఏంటి? ఓజస్సు కదా. ప్రాణం అంటే ఏంటి? ఓజస్సు. వాళ్ళు ఓజస్సు తగ్గింది కదా, ఆ ఓజస్సుకు తగ్గ ఆహారం ఇవ్వాలి కదా, వాడు అప్పుడు బతుకుతాడు. ఇవి వినటం వల్ల ఏమవుతుంది? మనసు ప్రశాంతత వస్తుంది. మనిషి వాడు లేచి తిరగాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారంలో ఓజస్సుని సంబంధించిన ఆహారం లేదు కదా. దానివల్ల నిన్న మొన్న కూడా చెప్పా కదా ఓజస్సు గురించి, చూసుకోండి. ఓజస్సు తగ్గితే తీసి బయట పారేస్తారు కదా. ప్రాణం అన్నా ఓజస్సు అన్నా ఒకటే అంటున్నాను కదా. ఈరోజు ఏమొచ్చింది? ప్రాణం కంటే హైలైట్ ఎవరు? నువ్వు ఆత్మ. నువ్వే ఆత్మస్వరూపుడు. నువ్వే కంట్రోల్ చేసుకోవచ్చు ప్రాణాన్ని. ఎలా కంట్రోల్ చేస్తామని అంటే 2 కళ్ళు, 2 ముక్కు బెజ్జాలు, 2 చెవులు, నోరు ఇచ్చారు కదా, వీటిని ఫిజికల్గా వాడుతున్నావు కదా. ఈ ఇంటర్నల్ కూడా ఉంటాయని కఠోపనిషత్తు చెప్తుంది. ఈ శ్రీ విద్యా మంత్ర సాధన ద్వారా తెలుసుకోవచ్చు. నిన్ను ఇవి ఫిజికల్వి నిన్ను మోసం చేస్తుంటాయి, చేసి నీ ప్రాణాన్ని ఆయుష్ను తగ్గిస్తూ ఉంటాయి. అదేంటండి ఎట తగ్గిస్తాయండి అంటే, నువ్వు మాట్లాడుతూ ఉండటం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్న వీడియోలో ప్రాణశక్తి దండగైపోవట్లే, నాకు లాభం లేదు కదా. ప్రారంభంలో మంత్రం కూడా ప్రారంభంలో చేసి బాగా మెదడుకి ఎక్కిన తర్వాత మనసులో చేసుకోమనేది దేనికి? నీలో ప్రాణశక్తి పెరగటానికి కదా. లలిత సహస్రనామం ఏం చెప్తుంది ఆలోచించండి. భాష చదువుకోమని దేనికి మిమ్మల్ని? మరాళి మందగమన మహాలావణ్య సేవది అని ఉంటుంది కదా. అంటే ఏంటి అర్థము? బ్రీతింగ్ స్లోగా తీసుకునేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు కదా. మంత్రం మనసులో చేసేవాడు ఎక్కువ బ్రీతింగ్ స్లోగా తీసుకుంటాడు కదా. ఒక లైంగిక ఆనందం అనుభవించేవాడు బ్రీతింగ్ బాగా తీసుకుంటాడు కదా, తొందరగా చస్తాడు అంటున్నాయి కదా ఆయుర్వేద శాస్త్రాల్లో. ఎందుకని ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ అది. కోపంగా మాట్లాడావు అనుకో, స్పీడ్గా మాట్లాడతావు కదా, ప్రాణవాయువు పోతుంది కదా బయటికి. ఈ విధముగా నీలో ఉన్న ప్రాణశక్తిని అనబడే ఓజస్సుని ఎలా కాపాడుకోవాలి? ఫిజికల్ ఆధ్యాత్మికం వలన నష్టం ఎంత జరుగుతుంది, ఇంటర్నల్ ఆధ్యాత్మికం వలన లాభం ఎంత జరుగుతుంది, ఇలా ప్రతిదీ మీరు విశ్లేషించుకోవాలి. అంతేగాని ఇప్పుడు మన చెవుల్లోకి వెళ్తున్నవి మనం వెంటనే అది సత్యమా అసత్యమా అని శృతులు విరుద్ధంగా తెలుసుకొని శృతి విరుద్ధంగా ఆచరించటం వలన
ఇలాంటి వలన మనకేం జరుగుతుంటుంది, అనేకమైన మన శరీరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆత్మ ఏమీ చెయ్యడు. నువ్వే ఆత్మవి, నువ్వు తప్పులు చేస్తున్నావు కదా, తెలిసి తెలియక తెలుసుకోవటం లేదు. ఇప్పుడు ఒక్కసారి మీ బుర్ర మీరు ఉపయోగించి ఏం చేస్తారంటే, దయ్యము దేవుడు అనే 2 ఉన్నాయి సబ్జెక్టులు. ఈ రెండింటిని మీరు ఎలా అంచనా వేస్తారంటే, నేను మానవుడిని, ఆత్మజ్ఞానం కలగలేదు, కలిగినప్పుడేంటి కలగనప్పుడేంటి, ఈ భూమి అనే గ్రహం గుండ్రంగా తిరుగుతుంది. ఇది సత్యంగా చాలామంది చెబుతుంటారు, మీరు తెలుసుకున్నా మీకు తెలుస్తుంది. ఈ తిరిగేటప్పుడు నువ్వు భూమి మీద తిరుగుతున్నావు సులువుగా, అది నువ్వు గుర్తించట్లేదు. అజ్ఞానం అవిద్య వలన గుర్తించకుండా నీకు సూర్యుడు నీ మీదకి రాగానే ఇది దేవుళ్ళు అని పూజ చేస్తున్నావు. సూర్యుడు పక్కకెళ్ళి చంద్రుడు రాగానే ఇది దయ్యాలు అని భయపడుతున్నావు, నీకు కనపడని వాటిని. దీనికి ఏం చెప్తున్నాయి ఋషులు? ఇవి తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? శంకరాచార్య వారు ఏం చెప్పారు? రజ్జు భ్రాంతి. ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? అద్వైతంగా రజ్జు భ్రాంతి. నీకు సూర్యుడు కనపడ్డప్పుడు దేవుడు, చంద్రుడు కనపడ దయ్యం ఎట్లా అవుతారు? నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. మరి జ్ఞానం ఏంటంటే నువ్వే కదా ఆత్మస్వరూపుడివి, అది తెలుసుకో. ఎలా తెలుసుకోవాలంటే శ్రీ విద్యా మంత్ర సాధన చెయ్యి, మీ గురువుల్ని అడగండి. ఏమంటే ఓజస్ అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి, శృతి ప్రామాణికంగా సైన్స్ ప్రామాణికంగా మీరు చెప్పండి, వాళ్ళు మీకు తెలియజేస్తారు కదా. ఏ ఆలోచన నీ ఇప్పుడు శరీరంలో మరి మరణము మరి చెప్తున్నారు కదండి, మరి ప్రాణం ఈ విధంగా ఉంటుందని బయటికి పోతుంది కదా, మరి పోక తప్పదు కదా ఎవరికైనా. పోయినప్పుడు ఎక్కడికి వెళ్తుందండి అది? మరి దాని ఆత్మ కంట్రోల్ చేయాలి కదా. మరి కంట్రోల్ చేయదా అంటే ఆత్మ కంట్రోల్ ఏం చేయదు, దాని కర్మకి తగ్గ ఫలితం ఇస్తుంది పరమాత్మ. నువ్వు కర్మలు చేసావు, నువ్వు చనిపోయేటప్పుడు ఏం చేస్తావంటే ఒక స్ట్రాంగ్ మైండ్తో ఫిక్స్ అవుతావు. ప్రాణం అనబడే అటువంటి నీలో ఉన్న ప్రాణము ఓజస్ అనేది ఒక స్ట్రాంగ్ మైండ్తో అది ఒక మనిషిగా భావిస్తే నీకు అర్థమవుతుంది. ఏమని నువ్వు అప్పటిదాకా ఎవ్వరికి చెప్పని విషయాలు ఉంటాయి, నీకు బాగా ప్రీతి కలిగినవి, నువ్వు చేసిన కర్మలు ఈ మొత్తం నీకు రిమెంబర్ అవుతాయి అన్నమాట. అప్పుడు నీ కొడుకో కూతురో కోడలో పెళ్ళామో వచ్చి ఏమంటే మరి ఆ బంగారం ఎక్కడ పెట్టారండి, డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ పొలం ఎవరి పేరు మీద పెట్టారు, మీరు బాకీలు చేసిన నోట్లు ఇవన్నీ అడుగుతుంటారు వాళ్ళు. నీకు వినపడవు ఇవన్నీ. అప్పుడు ఫిజికల్ చెవులు పనిచేయవు. అదే కఠోపనిషత్తు చెప్తుంది, ఇంటర్నల్ చెవులు పనిచేస్తాయి. అప్పుడు ప్రాణం ఏం చేస్తుంది, నువ్వు ఏమేమి ఊహించావు, ఏమేమి చేసావు ఆ మొత్తాన్ని రిమెంబర్ చేసుకొని ఆ కర్మ అనబడే అటువంటి దగ్గరికి ప్రాణం పోయి నువ్వు పరమాత్మ స్వరూపుడివి, ఆత్మజ్ఞానం అని చెప్తున్నాను కదా. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ కర్మ అనుభవించటానికి ఈ ప్రాణాన్ని తీసుకొని ఆ కళేబరంలోకి వెళ్తుంది. ఇవి శృతులు చెబుతున్నాయి. ఏ కళేబరంలోకి వెళ్తుందంటే నువ్వేం చేసావో నీకే తెలుసు కదా, నువ్వు చెప్పవు కదా ఎవరికి, ఎవడు ఏం చెప్పడు. నేనున్నాను నిజం, లోపల ఉన్న ఫీలింగ్స్ ఎవడు చెప్పడు కదా. అంతా ఎవరికి వాడు మోసం చేసుకుంటూ ఉంటాడు. వాడెవరిని మోసం చేయట్లేదు, వాడు మోసం చేసుకుంటుంటాడు. మరి ఎట్లంటే శ్రీ విద్యా మంత్రం నుంచి జ్ఞానం తెచ్చుకొని నీకు వాస్తవాలు అర్థమవుతుంటాయి. ఆ విధంగా ఉదాన వాయువుతో కలిసి ప్రాణవాయువు ఉదాన వాయువు. ఉదాన వాయువు అంటే ఏంటి? మీరు అన్ని మీకు నేను చాలాసార్లు ఇవన్నీ చెప్తున్నాను, ప్రతిసారి మీరు వెరిఫికేషన్ చేసుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నేను క్లుప్తంగానే చెప్పగలుగుతాను, మొత్తం చెప్పలేను కదా. అప్పుడు ఆ కళేబరంలోకి వెళ్తుంది. సపోజ్ వాడు ఏ కర్మ చేసిందో వాడికే తెలుసు, దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలి. మరి మాకు ఆత్మజ్ఞానం, మీరు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నామండి, మేము చాలాసార్లు గిరి ప్రదక్షిణాలు కూడా చేసామా, ప్రవచనాలు మాటలన్నీ, మరి మాకు అర్థం కావట్లేదండి. బాగా అర్థమయ్యేటట్టు ఒకటి చెప్పండి అంటే, విశ్వం మొత్తంలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది. మరి ఎట్ట తెలుస్తుందండి మాకంటే శ్రీ విద్యలోకి వస్తే తెలుస్తుంది. శ్రీ విద్యలో మీరు ఎక్కడికక్కడ గురువులు ఉన్నారు కదా, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇదేమీ నేను చెప్పేది 4 గోడల మధ్య విశ్వవ్యాప్తమైన విద్య, యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. సరే అండి, మాకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుందంటే మీకు గతంలో చెప్పాక తత్వాభిమానం చేయండి ఆత్మజ్ఞానం కలుగుతుందని. ఏంటండి తత్వాభిమానం అంటే? ఒక మంత్రం ఉంటుంది,
అది శబ్ద అర్థజ్ఞానంతో తెలుసుకొని నీళ్లు తాగడం అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది. అదేంటంటే మరి మామూలుగా నీళ్లు తాగితే అర్థం కాదా అంటే అర్థం కాదు. కొన్ని అలౌకిక సౌండ్స్ అంతరిక్షంలో ఉంటాయి, ఆకాశంలో ఉండేటువంటి వాటికి సంబంధించిన సౌండ్. ఆకాశానికి పైన ఉండేది అంతరిక్షం అంటారు. దానికి సంబంధించిన పరమాత్మ జ్ఞానానికి సంబంధించి నీలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ యాక్టివ్ అయ్యే శబ్దాలు అవి. అప్పుడు నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఎట్లా అండి, 4 సౌండ్స్ ఉంటాయి. అవి 4 రకాల శరీరాలు ఉంటాయని ఉంటుంది అన్నమాట. దాని శ్రీ విద్యలో క్లియర్గా ఉంటుంది. మొన్న మీకు నేను సంకల్పం చెప్పినప్పుడు చెప్పాది. సరే కాదు ఆత్మతత్వం ఒకటి చెప్పండి అంటే ఒకటైతే చెబుతా. మొత్తం చెప్పాలంటే మళ్ళీ టైం పడుతుంది, నాకు కొంత ఇన్కన్వీనియన్స్. ఓం భూర్భు వస్సు వహ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఇది అయిపోయిన తర్వాత ఏం చెప్తారంటే ఓం భూర్భు వస్తు వహ శ్రీం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం ఐం కయ్యే లైం హ్రీం ఐం క్లీం ఆతాకాహల క్లీం హ్రీం క్లీం సౌః సకల సౌ హ్రీం సౌః ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఆత్మతత్వం విశ్వాత్మికం మమ స్థూల దేహం పరిశోధయామి జుహోమి స్వాహ. బయట ఉన్న మొత్తం ఆత్మతత్వం నాలో ఉంది. అది నేను ఈ శబ్దం ద్వారా తెలుసుకుంటున్నాను. తెలుసుకొని నేను మరణము లేని చిరంజీవిని, ఆత్మతత్వం కలిగిన వాడిని. ఈ శరీరం ఉంటుంటుంది, కర్మల ద్వారా పోతుంటుంది. పోకుండా నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మ నాలో ఉన్నది. అది ఉండబట్టి నేను డ్రామాలు ఆడుతున్నాను. అది లేకపోతే నాలో ప్రాణం కూడా బయటికి పోతుంది. కాబట్టి ఈ ప్రాణాన్ని కూడా కంట్రోల్ చేస్తున్న ఆత్మతత్వం నా స్థూల దేహంలో ఎక్కడ ఉన్నదో అది నాకు తెలియాలని చెప్పి నీళ్లు తాగటం. తర్వాత 2, 3, 4 ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అది మీరు గురుముఖత నేర్చుకోవాలి. శ్రీ విద్య పూర్ణ దీక్షలు ఇవన్నీ వస్తాయి. తత్వాచమానం మీకు చాలాసార్లు చెప్పాను. ఈ తత్వ ప్లస్ ఆచమానం ఫిలాసఫీతో వాటర్ తీసుకోవటం శృతి ప్రామాణికముగా, అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. సరే ఇప్పుడు ఈ విధంగా ప్రతి ప్రాణం గురించి బయటికి పోవడం లోపలికి రావడం క్లుప్తంగా చెప్పా. అప్పుడు ఇది కౌశల్యుడు అనబడే అతనికి పిప్లాద మహర్షి ఈ విధంగా తెలియజేసినప్పుడు కదంబ కుసుమము అనబడే దేవతా పుష్పంకి ఆ పుష్పము, ఆ ప్రాణము, ఆ దేవత కదంబ వృక్షం అనబడే ఒక ప్రాణికి పరమేశ్వరి యందు ప్రీతి ఉంటుంది. పరమేశ్వరికి ఉండదు, ఆమెకు అవసరం లేదు. ఎవడేం కర్మ చేస్తే ఆ కర్మ ఇస్తుంది, అంతవరకే సబ్జెక్టు. సరే ఇప్పుడు ఈ కదంబ కుసుమం మీరు రోజు 64 మంది 64 రకాలైన ఉపచారాలతో 64 అమ్మవారికి పూజ చేస్తారు. తర్వాత 64 కళలు ఉన్నాయి అంటున్నారు. 64 ఒకటి చెబుతున్నారు కదండి. ఈరోజు ఏంటంటే అది చెబుతాను, రాసుకోండి జాగ్రత్తగా. ఏమని ఉంటుంది? ఐం శ్రీం హ్రీం క్లీం శ్రీం హ్రీం శ్రీం కదంబ కుసుమ ప్రియ నమః. దేవతా స్వభావం అది ఆ చెట్టు. సౌహు శ్రీం హ్రీం శ్రీ చండికా నందనాద స్వాహ. నిన్న చెప్పింది మంగళానందనాథ అనబడే ఆయన భైరవుడు. ఈరోజు చండికా పరమేశ్వరి యొక్క పురుష రూపము ఇది చండికానందనాథ. ఇతను చేస్తాడు. మరి దీన్ని శంకరాచార్యులు వారు మీరు ప్రశ్నోపనిషత్తు ప్రకారం ఈ మంత్రము ఈ కదంబ కుసుమ అనబడే నామానికి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందన్నారు కదండి. శంకరాచార్యులు వారు ఏమంటారండి దీని గురించి అంటే, బింబం వినా యదా నీరే ప్రతిబింబో భవేత్ కథం. ఇంకా చాలా ఉంది, క్లుప్తంగా చెప్పాను అన్నమాట. ఆయన ఏం చెప్తారంటే, ఒక పూర్వకాలంలో ఎద్దులు గానుగలు ఉండేవి. ఆ గానుకి వాళ్ళు ఏం చేసేవారంటే టెక్నాలజీ పెరగని కాలంలో ఆ గానుగకి ఎద్దుని తీసుకొచ్చి ఎద్దు మూతికి ఒక తాడు బిర్రుగా కట్టేసేవాళ్ళు. కట్టి అంత పచ్చగడ్డి గానుగా తిరిగే చక్రం ముందు పెడతారు. పెట్టినప్పుడు ఎద్దు ఏం చేస్తుందంటే, ఎద్దుని గానుక కట్టేస్తారు కదా, నువ్వులు పోసి పెడతారు అక్కడ. ఇదేం చేస్తుంది, గడ్డి అందుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తుంది. మూతితో అది నోటికి దగ్గరగానే ఉంటుంది గడ్డి, కానీ నోరు తెరవడానికి వీలు ఉండదు. కానీ దీనికి జ్ఞానం లేదు, అది పశు జన్మ కదా. మానవుడు బుద్ధి ఉంటుంది, దానికి బుద్ధి ఉండదు కదా. ఇది అడుగు వేస్తుంది తిందామని.
వేయంగానే ముందుకు జరుగుతుంది కదా, వెనక గానుగ చక్రం గిర్రం తిరుగుతుంది, నూనె వస్తూ ఉంటుంది. ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా గడ్డి తిందామని కదులుతూ కదులుతూ ఉంటే నూనె వస్తూ ఉంటుంది. సాయంత్రానికి ఎద్దును ఓడ తీసినాక తాడు తీసేస్తారు. తీసినప్పుడు ఆ పొద్దున పెట్టిన పచ్చగడ్డి అప్పుడు తింటుంది. ఈ సూత్రాన్ని బట్టి మానవుడు బయట కనపడే దృశ్యములన్నీ ఈ యొక్క విధంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ఏంట్రా ఏమో ఈ శరీరంలో నన్ను ఎవరు ఆడిస్తున్నారు, ఇట్లా తోలు బొమ్మలాటలాగా ఏమో గందరగోళం చేస్తున్నారు నన్ను అని చెప్పి మీరు ప్రతిదీ ఆలోచించుకుంటూ మిమ్మల్ని మీరు శ్రీ విద్యాపరంగా డెవలప్ చేసుకోవాలి. నేను నిన్న మొన్న ఓజస్ గురించి చెప్పాను. ఈరోజు ఇంకొంచెం చెబుతాను. అంటే మొత్తం ఒకే రోజు చెప్పడం కుదరదు కాబట్టి ఓజస్ అనేది డీప్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం చెబుతుంది. ఈ ఓజస్సుని మన ప్రాణాన్ని పరిరక్షించే వృద్ధి చేసే పదార్థాలు ఆహారంగా తీసుకోవాలి. ఈ ఔషధాలు ఏ ఔషధాల ద్వారా పెరుగుతుందండి? తీపి పదార్థాలు. తీపి పదార్థాలు అంటే అతి మధురం. పంచదార వలన పెరగదు, పంచదార మంచిది కాదు, పటికి బెల్లం అట్లా కెమికల్స్ లేని తీపి అతి మధురం. తర్వాత పాలు అంటే ఇప్పుడు బయట ప్యాకెట్లో కాగబెట్టి చల్లార్చిన అమ్ముతారు కదా, వాటి గురించి నేను వివరిస్తే బాగుండదు కదా. మీరు నా ఏదైనా సహజంగా ఆవు దగ్గర తీసుకున్న పాలలో ఓజస్ ఉంటుంది, కొన్ని తీపి పదార్థాల్లో ఉంటుంది, మాంసకృతుల్లో ఉంటుంది, ప్యూర్ నెయ్యి అంటే ఇప్పుడు మీరు సహజంగా అందరూ ఇప్పుడు నెయ్యి వాడుతున్న నెయ్యిలో అంతవరకు సత్యమో మీరు ఆలోచించుకోండి. మీ ముత్తాతల కాలంలో పెరుగు తోడిపెట్టి మజ్జిగ చేసి మజ్జిగించులకి నెయ్యి తీసేవాడు కదా, వెన్నపూస ద్వారా నెయ్యి వచ్చేది. ఇప్పుడు నెయ్యి అంటే సత్యమైన ఓజస్ కావాలంటే మీరు సత్యానికి వెళ్ళాలి. ఏదో మీరు కెమికల్స్లో దీన్ని మాకు ఓజస్ రాలేదండి అది ఇదంటే ఎవరేం చేయలేరు కదా. శృతుల ప్రామాణికంగా శృతి అంగీకరించిన ఆయుర్వేద వస్తుగుణ ప్రామాణికంగానే చెబుతున్నా నేను. ఇవి నెయ్యి మొదలైన సేవించటం వల్ల శరీరంలో ఇవి సేవించటం వల్ల మీకు సంతోషము, బలము, ధాతు పుష్టి పెరిగి వీర్యవంతులు అవుతారు. సహజంగా వీర్యం అంటే జనరల్గా ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. తేజస్సు పెరుగుతుంది. ఈ వస్తువులు సేవించటం వలన మరలా శరీరంలో బలము, సంతోషము, ధాతు పుష్టి పెరిగి బాగా మంచి జ్ఞానం అవుతుంది. ఆ ప్రాణము అనబడే అటువంటి ఒక పదార్థం బయటికి పోకుండా కట్టేయటానికి వాడాలంటున్నా నేను. అంటే కదంబ కుసుమ ప్రియ అనబడే ఒక దేవతానామం మీకు దానిని విశ్లేషించడంలో 10% మాత్రమే చెప్పగలుగుతాను నేను. శ్రీ విద్యలో ఆ దేవతానామం ఆ త్రిశక్తిలో గురించి చెప్పాలంటే 1000 తలల ఆదిశేషుడు కూడా చెప్పలేడు పూర్తిగా. ఎందుకంటే అది ఒక విశ్వ చైతన్యమైన శక్తి, దాని గురించి ఎవరైనా చెప్పగలము? మా సాధనా జ్ఞానంతో కొంచెం వివరంగా చెప్పగలుగుతాం. మీరు దాన్ని అర్థం చేసుకొని ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మీరు ఆ ఉపనిషత్తులు కానీ శ్రీ విద్య కానీ మంత్రసాధన అనేది చెయ్యకపోతే ఎవరెన్ని చెప్పినా కూడా మీకు అర్థం కాదు. ఎలా అర్థం కాదండి అంటే ఇప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు దారిని పోయేవాడు ఎవడో ఇప్పుడు తోలు బొమ్మలు గారడి బొమ్మలు ఆడించే ఒక గారడి వాడి పిల్లని తీసుకొచ్చి వాడికి 100 రూపాయలు ఇచ్చి మీరు ఆ మూల మీదకి వెళ్ళి 2 కొబ్బరికాయలు, 2 అరటిపళ్ళు, 4 తమలపాకులు దేమంటే తీసుకొస్తాడు కదా. వాడికి అర్థమయ్యే భాషలో మీరు చెప్పారు, వాడు తెచ్చిచ్చి మీకు వాడికి ఇద్దరికి లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి మీకు ఏ విధమైన ఫీలింగ్స్ ఉండవు. అక్కడ మీరు సంస్కృతంలో వీటిని వాడినప్పుడు మీరు వాటిని దేవతా ఫీలింగ్స్తో భావిస్తున్నారు. ఏమని నారీకేణం సమర్పయామి అనగానే మీకు ఆ భాష అర్థం కాదు కదా. కొబ్బరికాయ ఇప్పుడు హోటల్లోకి వెళ్ళి ఒకడు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఓనర్ అని అడుగుతాడు, కొబ్బరికాయ బాగా కొట్టురా, నీళ్లు తీసేసి చిప్పలు బాగా పెట్టి పెంకులు తీసి కొబ్బరి అక్కడ పెట్టు అంటాడు కదా చట్నీలోకి. దాన్ని మీరు ఆధ్యాత్మిక శబ్దం సంస్కృతంలో వాడేసరికి మీ దేవుడు అని ఫీలింగ్లో ఉంటున్నారు కదా. అది అవిద్య అజ్ఞానం కదా. మరి ఏంటండి జ్ఞానం అంటే ఏంటండి, అవిద్య అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా. మీరు ఇవన్నీ ఆ శబ్దాలు అర్థాలకు సంబంధించినవి. తర్వాత మీరు అంతసేపు నేను ఆకాశంలో ఉన్నాను, సత్యము, మాకు ఏదైనా అనుమానం ఉంది, గురువుగారు చెప్పింది మేము నమ్మాలంటే బిర్లా సైన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకొని భూమి ఎట్ట తిరుగుతుందో చూసుకోవటం,
మీ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయటం. అరే మనం ఆడెవడో చెప్పాడని అడి పరిగెత్తి, ఈడెవడో చెప్పాడు ఇడి పరిగెత్తి, ఆ గుహలో కొండలన్నీ తిరుగుతున్నాం, మన శరీరంలో ఉన్న ప్రాణవాయువు పోతుంది, కాబట్టి ఇవన్నీ చేయకూడదు. మనం ఎక్కడైనా కూర్చొని ఏదైనా మంత్రసాధన చేసుకొని ప్రాణవాయువుని బయటికి పోకుండా పట్టుకోవాలి. లలిత సహస్రనామంలో అవన్నీ చెబుతున్నారు కదా, మనం భాష్యం కొనుక్కొని చదువుకోవాలి. మనము మన పిల్లలు మనం అందరం బాగా ఆయురారోగ్యాలతో ఉండి మంచి ఆహారం తింటూ, ఎవరు చెప్పిన ఆధ్యాత్మిక గురువుగారు చెప్పింది కూడా మనం వినకూడదు. మన ఫోన్లోనే టెక్నాలజీ ఉంది కాబట్టి మనం అన్నీ తెలుసుకుందాము, సత్యం ఏది అసత్యం అనేది అని మీరు మిమ్మల్ని మీరు అన్వేషించుకొని తెలుసుకోవాలి. కానీ ఎవడో వచ్చాడు, ఏదో చదివాడు, ఏదో విన్నాము, ఏదో చూసాము, ఆయన బట్టలు లేకుండా అఘోరా అండి, ఈయనేమో ఒళ్ళంతా రంగురంగులు వేసిన స్వామి, ఇవన్నీ కూడా మీలో ఉన్న ఆత్మస్వరూపుడు అంగీకరించడు. ఆయన అంగీకరించేది చేయండి. ఆయన అంగీకరించాలంటే నిన్ను నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి. అది కానీ నేను మన కేచరి ముద్ర వేసానండి, ఏ ముద్ర వేసినా నువ్వు సావక తప్పదు. చచ్చేలోపు నేనే చెబుతున్నాను. మంత్రం చేయటం అంటే ఏంటి? ఇది భగవంతుడు అవి చెప్పట్లేదు నేను. మంత్రం అంటే ఏంటి? ఆలోచన అంటే ఏంటి? నువ్వెవరో తెలుసుకో. నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు అది తెలుసుకో. ఇంద్రియాలంటే ఏంటి, మనసు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఈ అనుష్ఠానం చేస్తుంటే అనుష్ఠానం అంటే ఆ దేవతతో లింకప్ అయి ఉండటం. ఈ విధంగా తెలుసుకోమంటున్నాను కానీ మిమ్మల్ని అవి ఆచరించమంటలేదు. రోజు 1 గంట సేపు మంత్ర సాధన చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీరప్పుడు నేను సత్యము అంతా అసత్యం అని మీకు అర్థమవుతుంది. ఇది నేను చెప్పే ఆధ్యాత్మికం శ్రీ విద్యాపరంగా శృతి ప్రామాణికంగా. స్వస్తి.